వందనాలు తెలియజేస్తున్నాను. సురేష్ అన్నకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఒక మంచి కాపరి నివసిస్తా ఉన్నాడు. ఒక గ్రామంలో ఒక మనిషి గాని, కాపరి గాని, లేకపోతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి గాని నివసిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేసేటువంటి వాడు అంటే 2 కుండలు ఉన్నాయి అతని చేతిలో. హల్లెలూయా. ఏమున్నాయి అతని చేతిలో? 2 కుండలు ఉన్నాయి. ఆ ఊర్లో నీళ్లు ఎక్కడా కూడా దొరికేటివి కాదు. ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు ఆ కుండల్ని పట్టుకొని కాలువలోకి వెళ్ళి కాలువలో నుంచి నీళ్లు తీసుకొని ప్రతిరోజు కూడా తన గృహానికి రావాల్సి వస్తా ఉండేది. హల్లెలూయా. ఆ నీళ్లను పట్టుకొని ఉన్నాడు. రోజు దావం పడి వస్తా ఉన్నాడు. ఒక కుండకి ఏమైంది అంటే బొక్క పడింది. హల్లెలూయా. ఒక చిన్న రంధ్రం అనేది పడింది. ఆ కుండల్ని రోజు పట్టుకొని వేస్తా ఉన్నాడు. ఒక కుండ చూసేసి ఆ పగిలిపోయినటువంటి కుండ ఏం చేస్తా ఉంది అంటే ప్రతిరోజు కూడా బాధపడతా ఉంది. ఏమనేసి కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్ళేమో ఆయన నింపుకొని వస్తాడు. ఆ యొక్క మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ మనిషి కుండను పట్టుకొని ఇంటి దగ్గరికి వస్తా ఉంటాడు. కానీ ఆ దావంపడి కూడా ఏమి చేసేది అంటే ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా పోయేది. హల్లెలూయా. ఏమయ్యేది? ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇంటి యజమాని ఇంటి దగ్గరికి వచ్చాక అన్ని పోయేవి. మంచి కుండలో నీళ్లు మొత్తం కూడా ఫుల్గా ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఫుల్గా ఉన్నటువంటి కుండ చూసి ఏదైతే వెలితిగా ఉన్నటువంటి కుండను చూసి ఏం చేస్తా ఉంది అంటే ప్రతిరోజు కూడా ఎగతాళి చేస్తా ఉంది. హల్లెలూయా. ఏం చేస్తా ఉంది? నేను అతనితో పాటు వెళ్తా ఉన్నాను, యజమానితో పాటు వెళ్తా ఉన్నాను. నా కుండలో నీళ్లు భద్రంగా ఉన్నాయి. నా కుండలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా నా యజమానునికి ఉపయోగపడతా ఉన్నాయి అనేసి ఆ కుండ యజమానితో చెప్తా ఉంది. ఆ కుండ ఏం చేస్తా ఉంది? మళ్ళీ పగిలిపోయిన ఓటు కుండతో కూడా చెప్తా ఉంది. హల్లెలూయా. ఒక రోజు యజమానుడు గమనించినాడు. రోజు ఎత్తుకొని పోతా ఉన్నాడు, రోజు వస్తా ఉన్నాడు, రోజు ఎత్తుకొని పోతా ఉన్నాడు, రోజు వేస్తా ఉన్నాడు. కానీ ఆ ఎత్తుకొని పోయేటువంటి దినాలలో ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ యజమాని తన కుటుంబంలో ఉన్నటువంటి ఏవైతే విత్తనాలు ఉంటాయో, హల్లెలూయా, ఆ విత్తనాల్ని ఏం చేస్తా ఉన్నాడంటే ఆ దావంపడి చల్లుకుంటా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విత్తనాలన్నీ చల్లుకుంటా వస్తా ఉన్నాడు. ఆ కుండ పగిలిపోయినటువంటి నీళ్లు ఏం కాలే? మంచి కుండతో నువ్వు ఈ రోజు ఇన్ని రోజులు నాకు సహాయం చేసినావు. అవి బోకులు గడుపుకోవడానికి కానీ, నాకు పోసుకోవడానికి కానీ, నా ఇంటి అవసరతలకి తీర్చబడ్డాయి. అవి ఏమైనాయి? మురికి నీళ్ళగా మారిపోయాయి. హల్లెలూయా. మంచి కుండ ఏమవుతా ఉంది? మురికి నీళ్ళగా మారిపోయినాయి. కానీ ఆ పగిలిపోయినటువంటి కుండలో ఉన్నటువంటి నీళ్ళు ఏమవుతా ఉన్నాయి? ప్రతిరోజు కూడా చెట్లను బ్రతికిస్తా వస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఆ చెట్లన్నీ కూడా పూలు పూసి ఉన్నాయి. ఆ దావంతా కూడా ఏమైంది అంటే ప్రతిగా అందరికి అందంగా కనిపిస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అనుకుంటా ఉండొచ్చు కొన్ని దినాలను బట్టి, ఏది అంటే ఈరోజు నాకు ఛాన్స్ రాలేదే, హల్లెలూయా అనేసి ప్రార్థించుకోకుండా మానుకోవద్దు. హల్లెలూయా. నాకు కూడా ఆశ ఉంది. ఏమనేసి నేను కూడా మందిరంలో వాక్యాన్ని చెప్పాలా, నేను కూడా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ప్రభువా, నన్ను ఎప్పుడో ఎన్నుకున్నావు కదయ్యా, ఎప్పుడో నన్ను ఏర్పరచుకున్నావు కదా, ఇక్కడ ఎవరు లేనప్పుడే నేను ఉన్నాను కదా ప్రభువా, ఎందుకయ్యా నన్ను ఇంకా వాడుకోలేదు? హల్లెలూయా అనేసి ఏం చేస్తా ఉన్నాను? ప్రతిరోజు బాధపడతా ఉన్నాను, ప్లస్ ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఏం చేస్తా ఉన్నాడు? అవన్నిటినీ కూడా దేవుడు పక్కన పెట్టి ఒక పాత్రగా నన్ను ఏం చేస్తా ఉన్నాడు? ఆ పగిలిపోయినటువంటి పాత్రను దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి చూద్దాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 10వ వచనం. 1 సమూయేలు 15వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాడు. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? సమూయేలు అన్నటువంటి భక్తుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు చరిత్ర మీకు అందరికీ తెలిసినది. హల్లెలూయా. తల్లికి గర్భం లేనప్పుడు దేవుని యొక్క
మందిరానికి వెళ్లి ప్రార్థించినప్పుడు దేవుడు సమూయేలుని అనుగ్రహించినాడు. ఆమె చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఏం చేసిందంటే ఆ యొక్క సమూయేలుని మందిరంలో ఏలియా దగ్గర వదిలిపెట్టేసింది. ఆయన పెరుగుతా దేవుని యొక్క దర్శనాలను పొందుకుంటా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క పరిచర్యలో ప్రతిరోజు కూడా ముందుకు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అట్టి పరిస్థితులలో యెహోవా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే సమూయేలుకు మాట్లాడుతా ఉన్నాడు యెహోవా వాక్కు ద్వారా. హల్లెలూయా. వాక్యం ఎవరై ఉన్నారు? యేసు క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏది అంటే సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. హల్లెలూయా. ఈ సౌలు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏలడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక రాజు. హల్లెలూయా. ఆ రాజును ఎన్నుకున్నటువంటి తరువాత ఈ సౌలు ముందుకు వెళుతా ఉన్నాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తా ఉన్నాడు, వాక్య పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆ రాజ్యాన్నంతటిని కూడా సౌలు అనేటువంటి రాజు పరిపాలిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిపాలించేటువంటి క్రమంలో ఏం చేస్తా ఉన్నాడు అంటే పడిపోతా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులను చూసి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చూసి, ఆ యొక్క డబ్బును చూసి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ గ్రామ ప్రజలు ఏవైతే మాట్లాడుతా ఉన్నారో, ఈరోజు మనం అందరం ఇక్కడ నిలబడి ఉన్నాం, ఇక్కడ ప్రార్థనకు వచ్చి ఉన్నాం, ఈరోజు మనల్ని మాట్లాడే వాళ్ళు లేరా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని అభిషేకించినాడా లేదా? అభిషేకించినాడు కదా. ఏం చేసినాడంట? తల్లి గర్భమందేమల్ని రూపింపబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. కూర్చున్నటువంటి మనము, అభిషేకించబడినటువంటి మనల్ని ఏం చేస్తా ఉన్నారు? ఇరుగు పొరుగు వారైతేనేమి, లోకంలో ఉన్న వారైతేనేమి, బంధువులైతేనేమి, స్నేహితులైతేనేమి, కుటుంబ సభ్యులైనా కానీ ఏం చేస్తా ఉన్నారు? అవమానిస్తా ఉన్నారు, నిందిస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య ఈ సౌలు రాజును కూడా ఏ మాటలైతే విన్నాడో, ఏ క్రియలైతే చూసినాడో ఏం చేస్తా ఉన్నాడు అంటే పడిపోతా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? పడిపోతా వచ్చాడు. ఇందు మూలంగా నా సాక్ష్యాన్ని కూడా చెప్పుకుంటాను నేను దీంతో కమెంట్ చేసుకొని. ఏం చేస్తాం? వాక్యంలో ముందుకు వెళ్తా ఉన్నాం. పరిచర్యలో కొత్తగా తెలియదు. ఎప్పుడు 10th క్లాస్ స్టార్ట్ అయింది నా జర్నీ. యేసుక్రీస్తుతో నా పయనం స్టార్ట్ కావడం 10th క్లాస్ లో స్టార్ట్ అయింది. రెండు ఒకేసారి వచ్చినాయి నా చేతిలోకి, పాపము, దీవెన. హల్లెలూయా. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నాను? పాపాన్ని ఈజీగా గ్రహించగలుగుతాం. హల్లెలూయా. ఏం చేస్తారు? వేల సంవత్సరాల నుంచి మంచి పేరుని సంపాదించుకుంటా ఉంటారు ఏదో ఒక కుటుంబ సభ్యులు గాని. మనం కూడా మంచి పేరు పొందాలా, మంచి పేరు తెచ్చుకోవాలనేసి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తానే ఏమవుతుంది? మంచి పేరు అంతా కూడా పోతుంది. కోట్లు సంపాదించి కోట్లు అనేక మందికి పంచిపెట్టని, కానీ ఒక వ్యక్తిని చంపినాడు అంటే ఏం చేస్తుంది? ఆ వ్యక్తికి చెడ్డ పేరు వస్తుంది. అలాగా వచ్చేటువంటి దినాలలో ఏం చేయబడతా ఉంది? 10th క్లాస్ లో ఆ రెండు దాంట్లను పట్టుకొని ఉన్నా. హల్లెలూయా. ఉన్నారు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు నా కళ్ళ ముందర. హల్లెలూయా. నేను చర్చికి వెళ్తా ఉన్నాను అంటే నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. నేను పాపం చేస్తా ఉన్నాను అంటే ఎవరు నవ్వలే. హల్లెలూయా. పాపం చేస్తా ఉన్నాను అంటే ఎవరు పట్టించుకోలే. హల్లెలూయా. మా సార్ వచ్చి మా అమ్మ మైదుకూరు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నా పాపం గురించి తెలుసుకొని మా అమ్మ నన్ను ఆ రోజు వచ్చి అడిగింది, నువ్వు ఇలా పాపం చేస్తా ఉన్నావంట కదా, నువ్వు ఇలా ప్రేమిస్తా ఉన్నావంట కదా అనేసి ఏ పొద్దు మా సారు చెప్పినంటే వచ్చి అడిగింది. ఈరోజు తల్లిదండ్రులుగా మనం అందరం ఏం చేస్తా ఉన్నాం? హల్లెలూయా. బిడ్డల్ని ఏం చేస్తా ఉన్నాం? కాలేజీలకు పంపిస్తా ఉన్నాం, స్కూళ్ళకి పంపిస్తా ఉన్నాం. హల్లెలూయా. పంపించేటువంటి పిమ్మట నువ్వు కాలేజ్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటా ఉన్నావా? హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాం? వదిలి పెడతా ఉన్నాం. ఎక్కడికి వెళ్తా ఉన్నాం? డబ్బు సంపాదించకపోతే ఏం పెట్టాలి నా బిడ్డలకి? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తాయి. ఇక్కడ వాక్యమే కాదు, గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మంచి పేరు తెచ్చుకోండి. ఏమంటారు? స్కూల్లోకి వెళ్ళేది ఏ దానికి? చదువు కోసం మాత్రమేనా? హల్లెలూయా. మన జ్ఞానమును తెలుసుకోవడం కోసం పెద్దల పట్ల, ఇరుగుల పట్ల ఎలా ఉన్నారు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఇక్కడ కూర్చొని, ఒక వ్యక్తి లేచి నిన్ను అడ్డంగా తిడతా ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటది? హల్లెలూయా. బాధ కలుగుతుందా లేదా? ఈ మంది ఎంతమంది అయితే ఉంటారో ప్రపంచంలో, ఆ యొక్క గుంపులో నువ్వు ఉన్నప్పటికీ నీ క్యారెక్టర్ ని నువ్వేం చేసుకోవాలంట? గొప్ప చేసుకునే దానికి ముందుకు వెళ్తా ఉండాలి అనేసి స్కూల్ ఏం చేస్తుంది? ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మనం ఎలా కలిసి ఉండాలా, ఎలా మాట్లాడుతూ ఉండాలా, ఎలా జీవించాలా, ఇవన్నీ కూడా ఏం నేర్పుతుంది? స్కూల్ నేర్పుతుంది. హల్లెలూయా. పెద్దవాళ్ళందరూ మీకు ఏంది? చదువు లేదు, కొంతమందికి చదువు ఉంది. హల్లెలూయా. మీకు నేర్పించినారా మీ తల్లిదండ్రులు? మీరే ఆలోచించుకోండి, నాకు చెప్పాల్సిన అవసరం. హల్లెలూయా. మీరు చదువులకు వెళ్ళేటప్పుడు కానీ, మీరు లేకపోతే లోకంలోకి వెళ్ళేటప్పుడు కానీ, అమ్మా ఇది తప్పు, ఇది మంచి అని చెప్పినారా?
హల్లెలూయా. ఎక్కడా చెప్పనటువంటి మాటలు ఎక్కడ చెప్తారు అంటే చర్చిలో చెప్తారు. హల్లెలూయా. నువ్వు మంచిగా బ్రతుకు, నువ్వు 10 మందికి ఉపయోగపడేటువంటిగా బ్రతుకు అనేసి ఏం చెప్తారు, మందిరాలలో చెప్తారు. హల్లెలూయా. ఇక్కడ సౌలు అనేటువంటి రాజు కూడా ఏం చేస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ఆజ్ఞలను అనుసరించుకోకుండా నడుచుకోకుండా పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు, పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు. అట్టి పరిస్థితుల మధ్య ఇందులో నా సాక్ష్యాన్ని కూడా కలుపుకోవచ్చు. ఏం చేసినాను, మొదటిగా ఉషానమ్మ ప్రార్థన చేసేది నాకు చాలా బాగా గుర్తుకుంది. ఏమనేసి అంటే, మాకందరికి ఒక్క మగ పురుషుడు ఉన్నాడయ్యా. హల్లెలూయా. ఒక మగ పురుషుడు ఉన్నాడు, ఇంకా కొంతమందిని అతనికి జతగా చేయండి అయ్యా, మేమన్నా నలుగురమన్నా ఉన్నాం అనేసి ప్రార్థన చేసేది. ఈ రోజు అనేక మంది సహోదరులు నాకు ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దినాలలో అట్టి పరిచర్యను చూసినటువంటి నేను ఏం చేసిన, ఎవరో మనుషులు మాట్లాడినారనేసి, హల్లెలూయా, ఎవరు సంఘానికి వచ్చేటువంటి వారు తిట్టినారనేసో, సంఘానికి వచ్చే వాళ్ళు అది చెప్పినారు ఇది చెప్పినారు అనేసో ఏం చేస్తా ఉన్నా, పడిపోవడం స్టార్ట్ చేసిన. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి నేను చెడుగా చెప్పినాను అనుకో, దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి నీకు ఎంత మంచిగా నువ్వు అలంకరించుకొని ఉంటావు ఆ వ్యక్తిని. హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాస్టర్ అమ్మనే ఉంది అనుకోండి. హల్లెలూయా. ఎవరు దైవ సేవకురాలే ఉంది. మీరందరూ ఏం చూసినారు, ఆమె యొక్క మంచిని చూసినారు, ఆమె యొక్క ప్రేమను చూసినారు. ప్రతిదీ కూడా మీకు తెలిసే ఉంది, మందిరంలో ఎలా ఉంటా ఉంది, మీ యొక్క సహవాసంలో ఎలా ఉంటా ఉంది, మీతో ఉన్నప్పుడు ఎలా ఉంటా ఉంది అనేసి. హల్లెలూయా. నేను కూడా ఇంట్లో చూస్తా ఉంటాను అమ్మని, అక్కడ ఎలాగుంది ఇక్కడ ఎలాగుంది, ఈ రెండు చోట్ల ఒకటే రీతిగా ఉందా. హల్లెలూయా. కొంచెం జోక్గా మాట్లాడుకుంటా ఉంటాం మేము ఇంట్లో. హల్లెలూయా. ఆ జోక్ మాటలన్నీ వచ్చి మీ దగ్గర చెప్పామా నేను. హల్లెలూయా. ఎక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి నీ దగ్గర చెప్తారు ఏమనేసి, నా బాధ ఇదమ్మా, నా కూతురు ఇలాగా చేస్తా ఉంది, నా కొడుకు ఇలాగా చేస్తా ఉన్నాడు, నా బంధువులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, నా స్నేహితులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు మందిరానికి వెళ్తా ఉంటే అనేసి ఏం చేస్తారు, నీ దగ్గరికి వచ్చి చెప్తారు. ఎందుకు, సహోదరులు కదా, ఐక్యత కలిగి ప్రార్థిస్తారు కదా, నా కష్టాన్ని పొందుకోలేరు, నా బాధని పొందుకోలేరు, కానీ నాకు ప్రార్థన సహాయం అన్నా చేస్తారు కదా అని ఏం చేస్తారు, నీ దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు వాళ్ళ అనుభవాన్ని. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు, ఆ మాటల్ని ప్రార్థనే చేస్తా ఉన్నావా. హల్లెలూయా. లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు పెట్టినప్పుడు నలుగురికి ఆ మాటలన్నీ చెప్తా ఉన్నావా, ఒక్కసారి జ్ఞాపకం చేసి. హల్లెలూయా. ఇవన్నీ నాకెలా తెలుసా అంటే, ఏం చేస్తా ఉన్నా అంటే ప్రతిరోజు నేను గమనిస్తా ఉంటా. నా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఏం చేసేటువంటి వాడిని అంటే, మందిరం స్టార్ట్ అయినప్పుడు కొన్ని దినాలు ఉపవాస ప్రార్థనలు మొదటి రోజున ఏం చేసినారంటే బాప్తిసాలు తీసుకున్నారు ఇద్దరు. హల్లెలూయా. పేర్లు వద్దు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నారు. ఒకప్పుడు నేను చూసిన వాళ్ళిద్దరిని, ఒక ఆమె ఊర్లో పని అంతా చేసి వస్తుంది, ఒక ఆమె వేరే చోట వెళ్ళి పని చేసి వస్తుంది. హల్లెలూయా. సాయంత్రం అయ్యాక ఒక అరువు మీద కూర్చుంటారు. హల్లెలూయా. ఊర్లో ఆమెకి ఏం జరిగింది, ఈ ఊర్లో ఈమెకి ఏం జరిగింది, ఆ అక్కకి ఏం జరిగింది, ఇక్కడికి ఏం జరిగింది. హల్లెలూయా. వాళ్ళ కూతురు ఎట్ట పోయింది, వీళ్ళ కూతురు ఎట్ట పోయింది, వాళ్ళ కొడుకు ఎలా వెళ్ళినాడు, వీళ్ళ కొడుకు ఎలా వెళ్ళినాడు. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా చర్చించుకునేవారు. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి వాళ్ళిద్దరు రక్షణ పొందినారు. ఈ రోజు దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నారు, వారి పాత రోత జీవితాలన్నిటిని కూడా విడిచిపెట్టి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడో చూడండి ఇక్కడ, సమూయేలు అన్నటువంటి భక్తుడు సౌలును ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటువంటి తర్వాత ఆ సౌలు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆజ్ఞలను తిరస్కరిస్తా ఉన్నాడు, దేవుని మాటల్ని దూరం పెడతా ఉన్నాడు. ఈరోజు దైవ సేవకురాలుగా మనల్ని అందరినీ కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకురాలు ఏం చేసింది, అభిషేకించి ఉంది. హల్లెలూయా. అభిషేకించి మీరు అనేకమైన గ్రామాలకు వెళ్ళండి, అనేకమైనటువంటి చోట్ల వాడబడండి అనేసి చెప్తా ఉంది. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం, మాటల్ని తిరస్కరిస్తా ఉన్నాం. అమ్మా మీరు ప్రతి ఆదివారం మందిరాలకు రండి, మందిరంలో ఉన్నటువంటి అనుభూతిని పొందండి, దేవుని యొక్క దీవెన్ని పొందుకోండి అనేసి చెప్తా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం, చెవిని పెట్టుకోకుండా పక్కన పెడతా ఉన్నాం మన మాటలన్నిటిని కూడా. అలాగే సౌలు అన్నటువంటి భక్తుడు కూడా ఏం చేశాడు అంటే, సమూయేలు ద్వారా అభిషేకించబడినటువంటి సౌలు దేవుడి మాటల్ని మైమరచి పక్కకు వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. లోకంలో పడిపోతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్య చూడండి 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను,
రాజుగా ఉండకుండా ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును నేను విసర్జించిన సౌలును గూర్చి గూర్చి ఎంతకాలం దుఃఖింతువు? నీవెంతకాలము దుఃఖింతువు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? అభిషేకించినటువంటి సమూయేలు, అయ్యో నేను ఇట్టి వ్యక్తిని అభిషేకించినానా, ఇట్టి వ్యక్తిని నేను మందిరానికి తోడుకొని వచ్చినానా, ఇట్టి వ్యక్తి ఈ మందిరంలో వాడబడతా ఉన్నాడా. హల్లెలూయా. ఇట్టి వ్యక్తి ఈ తప్పుల్ని విడవకోకుండా ఏదైతే పాపంలో ఉన్నాడో, ఏదైతే శ్రమల మధ్య ఉన్నాడో, ఏదైతే కష్టాల మధ్య ఉన్నాడో ఇలానే జీవిస్తా ఉన్నాడు కదా, ఇందు వలన ఈ వ్యక్తి వలన నాకు ప్రయోజనం ఏది. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? నేను ఈరోజు తీసుకొని వచ్చినాను, గౌరీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినాను. హల్లెలూయా. గౌరీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినాను. నేను నిలబెట్టిన తర్వాత ఆ పాపను ఏం చేయాలా నేను మంచి బాటలో నడిపించడానికి, దేవుని యొక్క సన్నిధిలో పెంచడానికి నేనేం చేయాలా? ఒక పాత్రగా తయారు చేయాలి. హల్లెలూయా. ఈ పాపను నేను అభిషేకించినాను, ఈ పాపని నువ్వు వెళ్ళమ్మా అనేక మందికి ఒక దైవజనురాలుగా, లేకపోతే బోధకురాలుగా, సువార్థికురాలుగా నీకు దేవుడు ఏదైతే చేసి ఉన్నాడో మంచి కార్యాలను అవన్నీ అనేక మందికి చెప్పు. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే బాధలలో ఉన్నారో వాళ్ళని నువ్వు వెళ్ళి ఆదరించమ్మా అనేసి నేను ఈ పాపకు చెప్పి ఏం చేసినాను? ఈ పాపను పంపించి ఉన్నా. హల్లెలూయా. ఆ పాప ఏం చేస్తా ఉంది? ఈ రోజు లోకంలో పడిపోయింది. హల్లెలూయా. ఏం చేస్తారు? పోలాటానికి అనేసి, ఆడికనేసి, ఈడికనేసి పరిగెడతా ఉంది. హల్లెలూయా. మనం పిలిచిందే దానికి మంచి పని చెయ్యమ్మా, దేవుని పరిచర్య చెయ్యి, నీ ద్వారా ఊర్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళని మందిరానికి పిలుచుకరా అనేసి మనం చెప్పి ఉన్నాం. కానీ ఆమె ఏం చేస్తా ఉంది? లోకానికి చోటు ఇచ్చి ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సౌల్ని కూడా ఏం చేశాడు? సమూయేలు అభిషేకించినాడు, పంపి ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళి అనేక మందికి ప్రజల మీద రాజుగా ఉండు, వారికి ఏది న్యాయము, ఏది అబద్ధము, ఏది సత్యము అని నువ్వు తెలియజెప్పు అనేసి సౌలు భక్తుని సమూయేలు అభిషేకించి పంపించినటువంటి తర్వాత సౌలు ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుని మాట వినడం మర్చిపోయింది. హల్లెలూయా. దేవుని మాటను పక్కన పెట్టినాడు. హల్లెలూయా. దేవునికి దూరంగా పారిపోతా ఉన్నాడు. అట్టి పరిస్థితుల మధ్య సమూయేలు ఏం చేస్తా ఉన్నాడు? ఆ పాప నేను పంపించాను, ఆ పాప లోకంలో ఉంటే నాకు దుఃఖమా కాదు. హల్లెలూయా. నేను బాధపడతానా లేదా? అలాగే ఏం చేస్తా ఉన్నాడు? సమూయేలు అనేటువంటి వ్యక్తి బాధపడతా ఉన్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దుఃఖము చేత ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అంటే నేను ఏది తట్టుకోలేక మళ్ళొక్కపారి యెహోవాకు ఏమైంది అంటే సమూయేలుకు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఆ రోజు అభిషేకించినాడు, ఆయన తృణీకరించినాడు, దేవుణ్ణి దూరంగా వెళ్ళిపోయినాడు. ఇంకా ఏం చేస్తాం? ఇంకొక రాజుని దేవుడు ఎన్నుకోవాలి అనేసి ఆశపడతా ఉంది. ఆ పాప నేను పని చేయలేకపోతా ఉంది. నేను ఆ పాప చేయలేనప్పుడు వేరే వాళ్ళని తీసుకోవాలా కదా. హల్లెలూయా. నేను ఒక్కనే చేయగలుగుతానా? పోతే ఏమైంది? విస్తారముగా ఉంది. పోసేవారం తక్కువ మంది ఉంటే సరిపోతుందా? ఏం చేయాలా? ఎన్నుకుంటా వెళ్ళిపోతా ఉండాలా. అలా చేసినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మళ్ళీ సమూయేలు అనేటువంటి వ్యక్తి అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? దేవుడే ఏం చేసినాడంట? విసర్జించినాడు. హల్లెలూయా. విసర్జించిన ఏం చేస్తా ఉన్నాడు? మరొక తర్వాత దాని కంటిన్యూ. సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమింతును. సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చి తినని చెప్పి. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు సమూయేలు? అభిషేకమేమో అభిషేకించినాడు. హల్లెలూయా. ఆ ఊర్లో ఏం చేయబడతా ఉన్నాడు? వాడబడతా ఉన్నాడు. ఎవరు అభిషేకించింది? సమూయేలే అభిషేకించినాడు. మళ్ళీ దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చి ఏమంటా ఉన్నాడు? నువ్వు వెళ్ళు ఆ గ్రామానికి. హల్లెలూయా. ఆ యొక్క గ్రామంలో ఎక్కడైతే సౌలు ఉన్నాడో ఆ యొక్క గ్రామంలోనే యెషయి అనేసి ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. ఆ యెషయికి కుమారులు ఉన్నారు. హల్లెలూయా. ఆ కుమారుల యొద్దకు నిన్ను పంపుతా ఉన్నాను. హల్లెలూయా. ఒట్టిగా పంపుతా ఉన్నాడా సమూయేలుని? ఏం చేస్తా ఉన్నాడు సమూయేలు?
నువ్వు కొమ్ములు నింపు, నువ్వు ప్రార్థన ద్వారా నువ్వు బలము పొందుకొని పరిశుద్ధాత్మ ధైర్యము కలిగి నువ్వేం కావాలంట, ఆ గ్రామంలోకి వెళ్ళు. ఏమనంటా ఉన్నాడు మళ్ళీ సమూయేలు అంటా ఉన్నాడు, నేను ఎలా వెళ్ళేదను ప్రభువా, అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు కదా, నన్ను హింసిస్తాడేమో, నన్ను మాట్లాడతాడేమో, నన్ను తిడతాడేమో, నా గురించి ఎంతగా చెడ్డగా చెప్పి ఉంటాడో. చెప్పిండరా? ఈరోజు నన్ను అభిషేకించింది అనుకోండి, నేను లోకంలో పడిపోయినప్పుడు నేను సంధ్యమ్మ గురించి చెడ్డగా చెప్తానా, మంచిగా చెప్తానా? చెడ్డగానే చెప్తారు. ఎందుకు? ఆ మీద ద్వేషాన్ని పెంచుకున్నాం, ఆ మీద ఏం పెంచుకున్నాం, కక్షని పెంచుకున్నాం, ద్వేషాన్ని కలిగి ఏం చేస్తా ఉన్నాం, చెడుగా ప్రచారం చేస్తారు. హల్లెలూయా. అలాగా సమూయేలు గురించి ఏమైనా చెడుగా ప్రచారం చేస్తా ఉన్నారేమో అనేసి సమూయేలు దేవుని దగ్గర విచారణ చేసి దేవుని వాక్యాన్ని పట్టుకొని నేను ఎలా వెళ్ళేదను ప్రభువా, ఆ వ్యక్తి నన్ను మాట్లాడతాడేమో, నన్ను ఏమైనా చేస్తాడేమో అన్నటువంటి పరిస్థితుల మధ్య వెళుతా ఉన్నాడు. ఆయన కొమ్మును నింపుకున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ చేత ముందుకు నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వెళ్ళినటువంటి తరువాత అదే 16వ అధ్యాయము 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని అడుగగా, దాని పై వచనం 10వ వచనం, యెషయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? సమూయేలు భక్తుడు ఏం చేసినాడు? దేవుని మాటను విన్నాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. లోబడికి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? ఎక్కడైతే సౌలు రాజు పరిపాలన చేస్తా ఉన్నాడో, ఏ దేశంలో అయితే ఆ రాజు నివసిస్తా ఉన్నాడో అదే రాజు గ్రామానికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకోసం వెళ్తా ఉన్నాడు? అక్కడ ఆ దేవుడు ఏం చేసి ఉన్నాడు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి కుమారులు? యెషయి కుమారులు అక్కడ ఉన్నారు, నువ్వు ఆయన యొక్క గృహానికి వెళ్ళు. హల్లెలూయా అనేసి చెప్పి యెషయి దగ్గరికి ఏం చేస్తా ఉన్నాడంటే సమూయేలు వెళ్తా ఉన్నాడు. యెషయి దగ్గరికి వచ్చేసినాడు సమూయేలు. హల్లెలూయా. యెషయి దగ్గరికి వచ్చినటువంటి సమూయేలు యెషయితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. హల్లెలూయా. ఏమనేసి? యెషయి తన 7 కుమారులను సమూయేలు యొద్దకు పంపగా యెహోవా వీరిని కోరుకోనలేదని చెప్పి. హల్లెలూయా. దేవుడు అబద్ధం చెప్పినాడా ఈడ? హల్లెలూయా. దేవుడు సమూయేలు అబద్ధం చెప్తా ఉన్నాడా? ఏం చెప్తా ఉన్నాడు? సమూయేలుని దేవుడేమో యెషయి కుమారుల దగ్గరికి పంపమన్నాడు. అక్కడికి వెళ్ళినటువంటి తరువాత సమూయేలుకి ఏం లేదు, దేవుని ప్రేరేపణ లేదు, ఎవరిని అభిషేకించాలనో తెలియడం లేదు. అక్కడ ఉన్నటువంటి 7 మంది కుమారులు వీళ్ళు కాదు అంటా ఉన్నాడు. హల్లెలూయా. కానీ యెషయికి ఇక్కడ ఉన్నటువంటి 7 కుమారులు కాకపోతే ఇంకా ఎవరిని అభిషేకించాలి? హల్లెలూయా. దేవుడు అబద్ధం అన్నాడా? సమూయేలు అబద్ధం అన్నాడు? వాళ్ళిద్దరు అబద్ధం వల్ల. కానీ ఏ తండ్రి అయితే ఉన్నాడో యెషయి ఏం చేస్తా ఉన్నాడు? అబద్ధం ఆడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కుమారులు 7 మంది ఇక్కడే ఉన్నారయ్యా. హల్లెలూయా. వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసా? బలము కలిగి ఉన్నారు, చూడడానికి చాలా అందంగా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు యుద్ధ ప్రావీణ్యంలో గెలిచేటువంటి యోధులై ఉన్నారు. హల్లెలూయా. అట్టి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ తర్వాత చూడండి, నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కలవారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. హల్లెలూయా. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలవనంపుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు కూర్చుందుమని యెషయితో చెప్పినాడు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సేవకుడు ఎవరైతే ఉన్నాడో దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆ దర్శనము పొందుకొని ఆ వాక్యాన్ని అందుకొని వచ్చినటువంటి దైవజనుడు అయినటువంటి వ్యక్తి ఎంత నిబ్బరము కలిగి ఉన్నాడో చూడండి. హల్లెలూయా. ఉన్నాడా లేదా నిబ్బరం కలిగి? ఎవరో ఒకరిలే వచ్చినారులే అభిషేకించి పోదామనేసి ఉన్నాడా? లేడు. ఏం చేస్తా ఉన్నాడు? దేవుని చిత్తాన్ని కనుక్కోవాలా. ప్రభువా నువ్వు ఎవరిని చెప్పినావో నేను వాళ్ళనే అభిషేకిస్తా అనేసి ఏం చెప్తా ఉన్నాడు యెషయితో? నీ కుమారుని పిలువనంపించు, నేను ఇక్కడనే ఉంటా. హల్లెలూయా. అభిషేకించినటువంటి తరువాత మీకు అందరికి చెప్తాను, కంటిన్యూ అవుతుంది. సౌలు మీద అభిషేకం ఉంది. హల్లెలూయా. తరువాత దినాలలో ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో దావీదును అభిషేకిస్తాడు సమూయేలు. హల్లెలూయా. అభిషేకించేటువంటి ముందు రోజులలో ఆయన వెళ్తా ఉంటాడు ప్రతి దాంట్లో కూడా సౌలుకు ఉన్నటువంటి ప్రతి చీకటి దురాత్మను కూడా ఏం చేస్తాడంటే విడిపిస్తా, సితారతో
పాటలు పాడుతా అతనికి అన్ని కూడా బాగు చేస్తా వస్తాడు దావీదు. హల్లెలూయా. ఆ సౌలు మీద ఉన్నటువంటి అభిషేకం ఏం చేయబడుతుంది అంటే దావీదు మీదకి మార్చబడతారు. హల్లెలూయా. కానీ అభిషేకించినటువంటి దావీదు ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాం ఈరోజు? కొంతమంది అభిషేకిస్తారు, వెళ్ళిపోతారు. హల్లెలూయా. వారి మధ్యనే ఉన్నప్పుడు కూడా ఆ అభిషేకం నాకు కూడా ఉంది కదా, నేను ఎందుకు వాడబడ్డాను? హల్లెలూయా. నేను కూడా వాడవచ్చు కదా. ఏం చేస్తారు? గర్వాన్ని చోటు చేసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళొక్కరే ఎందుకు వాడబడాలి? నేను వాడబడచ్చు కదా. హల్లెలూయా. వాడబడాలంటే ఏం చేయాలను? ఇంకా దేవుని యొక్క కన్నీటి ప్రార్థనతో గడపాలి. దావీదు ఏం చేస్తా ఉన్నాడంట? అక్కడ అడవులలో ఉన్నప్పటికీ, ఆ గొర్రెల్ని కాస్తా ఉన్నప్పటికీ దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాడంట? మారు మారు దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతి గానము చేత ఆరాధిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. అట్టి వ్యక్తిని, ఆ గొర్రెలను కాచుకునేటువంటి వ్యక్తిని ఏం చేస్తా ఉన్నాడు? పిలవనంపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి వచ్చినటువంటి తర్వాత చూడండి, అతడు వారిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చి అతని ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడితడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని మళ్ళీ ఎవరు సెలవిస్తా ఉన్నారు? యెహోవా సెలవిస్తా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఉన్నప్పుడు చెప్పలేదే యెహోవా? హల్లెలూయా. అక్కడ ఎవరున్నారు? యోధులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, శక్తిమంతులు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర చెప్పలేదే. ఎవరితో చెప్తా ఉన్నాడు? గొర్రెల్ని కాచుకుంటా చినిగిపోయినటువంటి బట్టల్ని కలిపి. అందంగా వెళ్తారా గొర్రెలు కాచుకోవడానికి? మన ఊళ్ళో వెళ్తా ఉంటారు ఎనుములకి. అందుకు అందంగా పట్టు చీరలు కట్టుకొని వెళ్తారా? పట్టు వస్త్రాలు కట్టుకొని వెళ్తారా? హల్లెలూయా. చిందులు బిందులుగా తమ యొక్క జీవితాలని ఎవరికి తెలియకోకుండా కొండలలో, అడవులలో దాంట్లతోని, ఆ గొర్రెలతోని సహవాసం కలుగుతా ఏ వస్తాయో ఏం తీసుకువెళ్ళిపోతాయో తెలియనటువంటి పరిస్థితుల మధ్య ఏం చేస్తా ఉంటారు? బ్రతుకుతా ఉంటారు. అతి వ్యక్తి దేవునికి ఎలా కనిపించాడంట? హల్లెలూయా. ఏదో ఒక కుష్ఠరోగి ఉన్నాడు అనుకో మన దగ్గర, ఏం చేస్తాం? ఆ వ్యక్తికి పుండ్లు కారి స్టీమ్ కారుతా ఉంటుంటే చిచ్చి అని అసహించుకొని పక్కకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెలని కాసేటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఏమంటా ఉన్నాడు? మరొకసారి అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడనై ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి ఎలా కనిపిస్తా ఉన్నాడు? చాలా చక్కని వాడై ఉన్నాడు, చాలా సుందరుడై ఉన్నాడు. ఎందుకోసం? హల్లెలూయా. ఇప్పుడున్నాం మనమే. దెబోరాను గాని, లేకపోతే హుల్దాను గాని, లేకపోతే సమూయేలుని గాని, లేఖియాను గాని ఏం చేస్తాం? ముక్కు ఇట్టుంది, ముక్కు సొట్టగా ఉంది. హల్లెలూయా. వీళ్ళు ఇట్లున్నారే అనేసి మనం పిలుస్తా ఉండొచ్చు. కానీ ఆ బిడ్డలు దేవుడికి ఏమై ఉన్నారంట? సుందరములై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి చూచి వాళ్ళని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి రోజు కూడా సంతోషపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి సంతోషిస్తా ఉన్నాడా? సంతోషించడం లేదా? సంతోషిస్తున్నాడా? సంతోషించడం లేదా? సంతోషిస్తున్నాడు కాబట్టి మనం అందరం కూర్చొని ఉన్నాం. హల్లెలూయా. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, కర్రగా ఉన్నా, దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నిన్ను చూసి ఆనందపడినాడు కాబట్టి నేను ఈ రోజు నిన్ను నిలబడి ఉన్నా, మీరందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. మీరెందుకు సంతోషపడి అనుకుంటా ఉన్నారు దేవుడు? హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? శరీరానుసారంగా ఆలోచిస్తా ఉన్నారు. హల్లెలూయా. లోకానుసారంగా ఆలోచిస్తా ఉన్నారు. నీ దగ్గర ధనం ఉంటే దేవుడు ప్రేమిస్తాడా? హల్లెలూయా. నీ దగ్గర అందం ఉంటే దేవుడు ప్రేమిస్తాడా? హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? ఆ గొర్రెల కాపరిని సుందరంగా ఉన్నాడు, భలే అందంగా ఉన్నాడు, వచ్చిన వాడే వాడిని అభిషేకించు అనేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరినీ కూడా దేవుడు అభిషేకించాడు కాబట్టి దేవుడు తన పేరు పెట్టి పిలిస్తే కానీ ఇక్కడ వచ్చి కూర్చోలేం. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు తన పేరు పెట్టి పిలిస్తేనే ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇక్కడ దేవుడి యొక్క మాటల్ని వింటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అది 23వ వచనం, 16, 23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయాను, అతడు సేద తీర్చి బాగాయను. హల్లెలూయా. దేవుడు అభిషేకించినాడు కదా సౌలుని. అభిషేకించినాడా లేదా?
అభిషేకించినటువంటి వ్యక్తులకి మళ్ళీ దయ్యాలు ఎందుకు వస్తా ఉన్నాయి? దురాత్మలు ఎందుకు వస్తా ఉన్నాయి? హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు సౌలు? దేవుని వైపు చూడలే, లోకం వైపు చూసినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే లోకం వైపు చూసినాడో ఏం చేసినాడు? పడిపోసాగాడు. ఏం చేసినాడు? లోకానికి చోటు ఇచ్చినాడు, దురాత్మకు చోటు ఇచ్చినాడు. ఏం చేస్తా ఉన్నాడట? మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళండి, మందిరానికి వచ్చినటువంటి తర్వాత, హల్లెలూయా, మందిరంలో నువ్వు నాటబడినటువంటి తర్వాత ఏ విత్తనం అయితే నీలో విత్తి ఉన్నారో, హల్లెలూయా, ముందుగా చెప్పినాడు నీకు ఏమనేసి, ఆ పనికిరాని కుండ ఏం చేస్తా ఉంది? ప్రతి ఒక్క విత్తనాన్ని కూడా మొలక ఎత్తిస్తా, పెరుగుతా, పూలు కాస్తా, అది అనేక మందికి ఫలించేటువంటి బిడ్డలుగా తయారై ఉంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు మందిరానికి వచ్చినటువంటి తర్వాత నువ్వు ఎట్టి బిడ్డవైనా సరే, హల్లెలూయా, ఎంత పాప ఊబిలో పడిపోయినప్పటికీ సరే, దేవుడు మాట్లాడితే ఏం చేస్తావు? ఆ విత్తనం నీలో చిగురిస్తుంది. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటే, రొట్టె వలన మనిషి జీవించడంలే, తినేటువంటి ఆహారం వలన మనిషి జీవించడంలే, కానీ నోట నుంచి వచ్చు ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా ఏం చేస్తా ఉన్నాడంట? మనిషి జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నమ్ముతా ఉన్నారా మీరందరూ కూడా? జీవిస్తా ఉన్నారా అటు రీతిగానే? హల్లెలూయా. ఏం చేసినాడంట? ఆదామును తయారు చేసినాడు ఒక ఏదోను తోటలో, చేసి ఒట్టిగా వదిలిపెట్టాడా? అన్ని దాంట్లో ఏం చేసినాడు? నోటి ద్వారా కలుగు అంటే ప్రతిదీ కూడా కలిగి ఉంది. హల్లెలూయా. కానీ మనిషి ఏం చేసినాడు? తన యొక్క చేతుల ద్వారా తన అంతటిని కూడా చేసి ఒట్టిగా వదిలిపెట్టి అట్నే పనిపెట్టి అట్నే వచ్చేసినాడా? ఏం చేసినాడు? తన జీవాన్ని వచ్చి ఆయనలో ఊరి ఉన్నాడు. హల్లెలూయా. ఆ జీవ వాక్యం ఏమవుతా ఉంది? ప్రతి మనిషిని కూడా బ్రతింపజేస్తా ఉంది. హల్లెలూయా. ఏమంటారు అంటే, మనిషి చచ్చి పోయినాడు అంటారు. హల్లెలూయా. ఏమంటారు? చచ్చి పోయినాడు. ఎక్కడికి పోతా ఉన్నాడు? హల్లెలూయా. ఈరోజు ఎవరో ఒకరు చచ్చిపోయారు అనుకోండి, మన ఇళ్ళలో ఎవరు చనిపోకుండా ఉండరు. ఏ ఇల్లు కూడా ఎవరో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు మన ఇంట్లో. చచ్చిపోయిన వ్యక్తి పోతా ఉన్నారు అంటా ఉన్నారు. ఎక్కడికి పోయినాడు చచ్చిపోయిన వ్యక్తి? నీ కళ్ళ ముందరనే ఉన్నాడు, ఓ అని ఏడుస్తా ఉన్నావు కదా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు చచ్చిపోయిన వ్యక్తి? చచ్చిపోయిన వ్యక్తిని లాస్ట్ లో మనం ఏం చేస్తా ఉన్నాం? మనమే ఎత్తుకొని పోతా ఉన్నాం, వాడు నడవలేని పరిస్థితులు. ఎక్కడికి పోతా ఉన్నాడు చచ్చిపోయిన వ్యక్తి? హల్లెలూయా. ఏమవుతా ఉంది? శరీరం మాత్రమే అక్కడ ఉంది. యేసుక్రీస్తు జీవం ఇవ్వకపోతే ఆ వ్యక్తిలో జీవం లేదు. ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు? పరుండుకొని ఉన్నవాడు, అట్టనే ఉండిపోయేవాడు. ఆ జీవాన్ని ఎప్పుడైతే ఆయనలో ఊదినాడో ఏం చేసినాడు? జీవాత్మ ఆయన లేక వచ్చినప్పుడు ఆయన లేచి బ్రతికి ముందుకు వచ్చినాడు. హల్లెలూయా. జీవ శవం వలె పడిపోయి ఉన్నారంటారు కొంతమంది. హల్లెలూయా. వాళ్ళ ఏమవుతా ఉంది? జీవం ఉంటాది, దేవుని యొక్క ఆత్మ వల్ల ఉంటాది, ఆ ఊపిరి ఆడుతూ ఉంటాది. కానీ మనిషి ఏమై ఉన్నాడు? శవం వలె పడుతుంది. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఎటువంటి చలనం లేదు, కానీ దేవుడి వాక్యము, దేవుని యొక్క శక్తి ఏమవుతా ఉంది? ఆయనలో ప్రవహిస్తా ఉంది. హల్లెలూయా. అట్టి రీతిగా ఇక్కడ ఉన్నటువంటి సమూయేలుతో ఏమంటా ఉన్నాడు? దావీదుతో ఇంకా సౌలు దగ్గరికి పంపించినాడు. హల్లెలూయా. సౌలు దగ్గరికి దావీదును పంపించినాడు. ఏమంటా ఉన్నాడో చూడండి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు పేద తీర్చి బాగా అయ్యాను. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? మళ్ళీ ఏ వ్యక్తి అయితే తృణీకరించాడో, ఏ వ్యక్తి అయితే ఎగతాళి చేస్తాడో అదే వ్యక్తి దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? పాటలు పాడించుకుంటా ఉన్నాడు. చూడండి, అదే 18వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకి ఎల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేను. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? అభిషేకించినాడు సమూయేలేమో, కానీ ఏం చేస్తా ఉన్నాడు? ఆ రాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది యొక్క ముందు అధ్యాయాలలో ఉంటది. ఏది అంటే, ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ఎవరైతే ఉన్నాడో ఆ గొల్యాతు దగ్గరికి అన్నలందరినీ కూడా వేసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఎవరు? సౌలు అన్నటువంటి భక్తుడు. రాజు కదా, రాజు మాట అందరూ వినాలనా లేదా? హల్లెలూయా. పాస్టర్ వచ్చి చెప్తా ఉంటది వాక్యం కానీ అది కానీ ఏదైనా,
అది చెప్పినప్పుడు మీరు లోబడాలనా లేదా? ఆ ప్రవచనానికి మీరు లోబడాలనా లేదా? హల్లెలూయా. ఆ వాక్యానికి మీరు లోబడాలనా లేదా? హల్లెలూయా. అట్టి రీతిగానే ఆ సౌలు రాజు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆజ్ఞాపించినాడు. ఎక్కడికి? ఫిలిష్తీయులు మన మీద యుద్ధానికి వస్తా ఉన్నారు, ఆ యుద్ధాన్ని మనం గెలవాలి అనేసి ఏం చేస్తా ఉన్నాడు అంటే సౌలు అన్నటువంటి రాజు ఆ యొక్క మనుషులని అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరు యుద్ధానికి వెళ్లాల్సింది? హల్లెలూయా. పిల్లలను పెట్టుకొని వెళ్ళి నేను యుద్ధం చేయగలుగుతానా? హల్లెలూయా. ఏం చేయాలా? యోధులను తీసుకువెళ్ళాలా, బలవంతులను తీసుకువెళ్ళాలా, శక్తిమంతులను తీసుకువెళ్ళాలి. ఎవరు వాళ్ళందరూ కూడా? ఇప్పుడు దాంట్లో చెప్పినాను. హల్లెలూయా. ఎవరు? యెషయికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? ఎలా ఉన్నారంట? బలముగా ఉన్నారు, శక్తిగా ఉన్నారు, ఏమై ఉన్నారు? ప్రతి దాంట్లో కూడా యుద్ధానికి ముందుగా వెళ్ళేవారు. హల్లెలూయా. ఆ వ్యక్తులను తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎవరు? సౌలు అన్నటువంటి రాజు. దావీదు ఎవరు? చిన్న పిల్లవాడు, పొట్టిగా ఉన్నాడు. పొట్టుని తీసుకొని నేను ఏమైనా ఉపయోగించుకుంటానా? హల్లెలూయా. మీరందరూ నిలబడుకున్నారు అనుకోండి, పిల్లలను మీ మధ్యలో పెట్టాను అనుకోండి, కనిపిస్తాడా అసలుకి? హల్లెలూయా. అలాంటి వ్యక్తులని ఏం చేస్తా ఉన్నాడు ఆ సౌలు తీసుకొని వాళ్ళందరినీ యోధులందరినీ కూడా పిలుచుకొని వెళ్ళిపోయినాడు. తన తండ్రి అంటా ఉన్నాడు వచ్చి, ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి వచ్చి, యెషయి అనేటువంటి వ్యక్తి, మీ అన్నలందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? మీ అన్నలందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. ఆ అన్నల దగ్గరికి నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళమంటున్నాడు? ఒట్టి చేతులతో వెళ్ళమని. రొట్టెల్ని తీసుకొని లేకపోతే ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆ యుద్ధంలో ఉన్నటువంటి నీ అన్నలకి ఇచ్చి వాళ్ళు తినేంత వరకు నువ్వు ఉండు అనేసి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ 30వ వచనం చదవండి. 17:30. అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడగగా జనులు వారికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చి దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలవనంపెను. హల్లెలూయా. అక్కడ ఎవరున్నారు? ఆ ఫిలిష్తీయుడైనటువంటి వాడు గట్టిగా అడుస్తా ఉన్నాడు, వీళ్ళు ధైర్యవంతులు లేరా? హల్లెలూయా. మీరు దేవుని కుమారులు అంటా ఉన్నారు కదా, రండి నన్ను చంపండి చూద్దామనేసి గట్టిగా ఆ పక్క ఉన్నటువంటి గొల్యాతు అడుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ఎత్తును చూసి, ఆ యొక్క బలాన్ని చూసి ఏం చేస్తా ఉన్నారు? ఈ పక్క ఉన్నటువంటి సౌలు సైన్యం అంతా కూడా వణుకుతా ఉంది. హల్లెలూయా. సౌలు మీద అభిషేకం ఉంది కదా, రాజు కదా, ఆయన వణకకూడదు కదా. ఏం చేయబడిందంట? అభిషేకం వెళ్ళిపోయింది, పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన కూడా భయపడుతున్నటువంటి క్షణాలలో ఇక్కడ ఏమంటా ఉన్నాడు? అతని దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా. హల్లెలూయా. దావీదుని ఎక్కడికి పంపించినాడు? ఆ సైన్యం లేక పంపించాడు వాళ్ళ తండ్రి. దీనికోసం ఆహారాన్ని మీ అన్నలకు ఇచ్చి వెనక్కి వచ్చేసి అనేసి. కానీ దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ధైర్యం కలిగి మాట్లాడుతా ఉన్నాడు. ఎవరితో? గట్టిగా అరసలే బెన్నే. హల్లెలూయా. ఆ ఉన్నటువంటి గుంపులో ఏం చేస్తా ఉన్నాడు? పిల్లలు మాట్లాడుకుంటున్నారు కదా, అలా ఏం చేసేవాడు అంటే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ నలుగురు ఏం చేశారంట? నింగా నలుగురికి చెప్పినారు. హల్లెలూయా. ఆ నలుగురు అంతా కూడా వ్యాపించగా ఏమైంది? మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఉన్నటువంటి సౌలు రాజు అంటా ఉన్నాడు, వాడిని పిలిపించండి. హల్లెలూయా. ఎవరిని? ఆ పొట్టివాడైనటువంటి వాణ్ణి, ఆ గొర్రెల కాపరైనటువంటి వాణ్ణి, చేతగాని వాణ్ణి ఏం చేస్తా ఉన్నాడు? పిలిపించండి. హల్లెలూయా. ఎప్పుడైతే పిలిపించాడో ఆయన దగ్గరికి, అతనితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. హల్లెలూయా. నీకు ధైర్యం ఉందా? హల్లెలూయా. ఆ వ్యక్తిని నువ్వు జయించగలుగుతావా? హల్లెలూయా. సౌలు ఏం చేశాడంటే అంత ముందుగానే వాగ్దానం చేసి ఉన్నాడు, ఎవరైతే ఆ ఫిలిష్తీయుని చంపుతారో నా యొక్క కుమార్తెని నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళందరూ ప్రాణాలు పోతాయనేసి భయపడతా ఉంటే రాజు యొక్క కూతురు కోసం ఎదురు చూస్తారా? హల్లెలూయా. కానీ దావీదు మీద ఏముంది? అభిషేకం అతని మీద ఉంది. ఎప్పుడైతే అభిషేకం అందుకొని ఆ మధ్యలోకి వెళ్ళిపోయినాడో ధైర్యంగా మాట్లాడినాడు రాజు అయినప్పటికీ. ఈరోజు మనం కూడా లోకంలోకి వెళ్ళిపోతా ఉంటాం. హల్లెలూయా. లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు రాజుల దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడలేం, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడలేం. హల్లెలూయా. పెద్ద దైవజనుల దగ్గరికి పోతేనే ఏం మాట్లాడలేం, భయం. హల్లెలూయా.
ఏం చేయబడింది? ఆ భయము కానీ, నిద్ర కానీ, ఇవన్నీ కూడా, నొప్పి కానీ, ఇవన్నీ ఎవరికి సాదృశ్యం అంట? అపవాదికి సాదృశ్యం. హల్లెలూయా. నువ్వు ఎక్కువ నిద్రపోతా ఉన్నావా? దయ్యమే. హల్లెలూయా. నువ్వు ఎక్కువ నొప్పులు కలగ చేస్తా ఉందా? దయ్యాలే. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నావు? లోకానికి పడిపోతా ఉన్నావా? ఇందులో దయ్యాలే ఉన్నాయి. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాం? ఐక్యంగా లేం, పరిశుద్ధాత్మ అనుభవంలో లేం. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకం నందుకొని ఆ యొక్క దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ముందుకు వెళుతా ఉన్నాడో, ఆ రాజు ఆ మాటను విని ఆ వ్యక్తిని పిలిపించండి. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడంట? ఆ యుద్ధంలో ఉన్నటువంటి యోధులందరూ ఉన్నారు, అయినప్పటికీ వారిని కాకుండా ఇతన్ని ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాడు. కానీ ఆ దావీదు ఏం చేయాలా? యుద్ధానికి వెళ్ళాలంటే ఉట్టిగా వెళ్తారా? హల్లెలూయా. ఏం పంపించాలా? అతనితో పాటి కత్తుల్ని పంపించాలా అతని? హల్లెలూయా. ఆయనకి ఏమి గాయాలు కలగపోకుండా మొత్తం బట్టలు వెండి కట్టుకోవాలా? హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు? పొట్టిగా ఉన్నాడు. ఆ బరువును మోయలేడు. ఆ బరువును మోస్తే ఏం చేస్తాడు? ఆడనే పడిపోతాడు. ఇంకా వాడిని ఏం చంపుతాడు? హల్లెలూయా. ఏం చేస్తాడంట? కింద ఉన్నటువంటి ఆ యొక్క రాళ్లను ఏరుకొని ఏం చేస్తాడంట? కాకుల్ని కొడతా ఉంటాం పిల్లోళ్ళు, చూసింటారో లేదో వరుసతో. హల్లెలూయా. ఆ వరుసను తీసుకొని ఏం చేసినాడంట? దేవుని ఆత్మవాన్లో ఉంది కాబట్టి దేవుని ఆత్మవాన్తో చెప్తున్నటువంటి మాట, అంత ఫిలిప్తు అనేటువంటి వ్యక్తి నువ్వు పడగొట్టాలంటే నీ చేత సాధ్యమవుతుందా? హల్లెలూయా. కానీ దేవుని ఆత్మవాన్తో చెప్తున్నటువంటి మాట ఏది అంటే, నువ్వు ఏ వ్యక్తిని అయితే చూస్తా ఉన్నావు, హల్లెలూయా, అతన్ని ధైర్యపరిచి పంపింది ఎవరు? దేవుని ఆత్మవాన్ని పంపింది. నువ్వేం చేస్తా ఉన్నావు? ఈ లోకాన్ని, ఈ లోక మనుషులని, రాజులని, నీ అన్నలని ఎవరిని చూడ మాకు, ఆ వ్యక్తిని చూస్తా ఉన్నావు కదా. ఎక్కడ పడాలా ఏటు? హల్లెలూయా. పడితే ఏమవుతాడంట? ఎంతటి వ్యక్తి అయినా కూలిపోయి కింద పడిపోయి చచ్చిపోతాడు అనేది ఏం చేసినాడంటే, దేవుడు అవగాహన అందించినాడు. ఆ అవగాహనను బట్టి ముందుకు వెళ్ళినాడు, కొట్టినాడు, చంపేసినాడు. హల్లెలూయా. చూడండి, అదే వాక్యంలో వెళ్తూ ఉన్నటువంటి తర్వాత ఆ వ్యక్తి మాట్లాడినటువంటి తర్వాత ఏం చేస్తాడు అంటే, ఆ వ్యక్తిని చంపేస్తాడు. ఆ వ్యక్తి పడిపోతాడు. హల్లెలూయా. పడిపోయినటువంటి తర్వాత ఏం చేస్తాడు అంటే, వెళ్ళినటువంటి ఆ దినాలన్నిటిని కూడా మరచిపోయి ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి దినము కూడా అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంట? ఆ దురాత్మను విడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళి? సౌలు దగ్గరికి వెళ్ళి దురాత్మను విడిపిస్తా ఉన్నాడు. రాజు గెలిచినాడు కదా దావీదు. హల్లెలూయా. ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోవాలన్న రాజు. హల్లెలూయా. అటు రీతిగా ఆయన నెరవేరుస్తామనేసి అనుకున్నాడు. నెరవేర్చుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆ దినాలలో సౌలు మీద ఉన్నటువంటి అభిషేకం ఏమైపోయిందంట? దావీదు మీదకి మార్చబడింది. దావీదు అభిషేకం అందుకున్నాడు. అందరి ఎట్లా చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? అదే 18 వర్షంలో లాస్ట్, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? ఈరోజు నీ దగ్గర విజయం చూసినారు అనుకోండి, నీ దగ్గర డబ్బు ఉంది అనుకోండి, ఏం చేస్తారు? నిన్ను పట్టుకొని వెళ్తారా? ఆడికి వెళ్ళినా వదిలిపెడతారు? హల్లెలూయా. ఎందుకు? నా దగ్గర ధైర్యవంతుడు ఉంటే, లేకపోతే నా దగ్గర ధనవంతుడు ఉంటే నాకు ఉపయోగపడతాడు. హల్లెలూయా. అలాగని రాజు ఏం చేస్తా ఉన్నాడు? వాని ధైర్యాన్ని మెచ్చి, ఆ పొట్టివాడైనప్పటికీ ఆ ధైర్యాన్ని పట్టుకొని ఏం చేస్తా ఉన్నాడంటే ముందుకు వెళుతా ఉన్నాడు. హల్లెలూయా. ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ దావీదు, సౌలు పడిపోతూ ఉన్నప్పటికీ దావీదును ఉపయోగించుకుంటా ఉన్నాడు. దావీదు ఎవడైతే ఉన్నాడో ఆ దావీదు సౌలు దగ్గరికి వెళ్ళినాడు. సౌలు చెప్పే ప్రతి మాట కూడా పొల్లుకోకుండా చేశాడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడంట? ఆ యొక్క ఉన్నటువంటి సేవకుడు ఎవడైతే రాజు ఉన్నాడో ఆ రాజు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడంట. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడంట. ఆ జనులందరి దగ్గర కూడా ఏం చేస్తున్నాడంట? మంచి పేరు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మంచి పేరు తెచ్చుకున్నటువంటి తర్వాత ఆ ఫిలిష్తీయుని అంతటిని కూడా ముగించినటువంటి తర్వాత దేవుడు అతన్ని మంచి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క సౌలును బట్టి, దావీదును బట్టి ఏం చేస్తా ఉన్నారు? జనులందరూ పొగుడుతా ఉన్నారు. హల్లెలూయా. రాజు కదా. హల్లెలూయా. ఇప్పుడు సేవకురాలు ఉంటది మధ్యలో మన దగ్గర, ఆమె కాడికి ఎక్కువ మహిమ గాని, ఆమె కాడికి ఎక్కువ పేరు కానీ నాకు కావాలని కోరుకోవాలన్నా? హల్లెలూయా. కోరుకోవాలన్నా? తప్పు కదా. హల్లెలూయా. నన్ను ఇప్పుడు మా అమ్మ ఉంది, నాకు జన్మనిచ్చింది మా అమ్మ. మా అమ్మ కాడికి ఎక్కువ అవుతాను నేను. ఎందుకైతాం? ఆమె మనల్ని కనింది, కాకపోతే మనకు జన్మ ఉందా? లేదు. హల్లెలూయా. మనం ఏం ప్రకారం తగ్గించుకుని స్వభావం కలిగి జీవించడం. అలాంటి పరిస్థితులలో ఆ సౌలు రాజు కూడా ఘనముగా ఉన్నాడు, రాజుగా స్థానంలో ఉన్నాడు. దావీదు ఉన్నాడు. దావీదు ఎవరు?
గొర్రెల కాపరి. ఆయన ఎవరు? రాజు అయి ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనులు చూడండి, అక్కడ 7వ వచనంలో ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిననిరి. శత్రువులను హతము చేసిరనిరి. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? ఆ రాజు ఏం చేయలేకపోతా ఉన్నాడు. అలా తక్కువ చేసినాడు, కానీ అతని దగ్గర ఉన్నటువంటి గొర్రెల కాపరి ఎక్కువ చేసినాడు అనేసి ఏం చేస్తా ఉన్నాడు? గమనించుకుంటా ఉన్నాడు. ఎవరు? సౌలు భక్తుడు. వాళ్ళిద్దరిది తప్పు ఉందా అసలుకి? హల్లెలూయా. ఆ వ్యక్తులందరినీ ప్రేరేపించింది ఎవరు? ప్రజలే. హల్లెలూయా. ఆ ప్రజలే ఏం చేస్తా ఉన్నారు? పొగుడుతా ఉన్నారు. ఆ పొగడత లేకపోతే దావీదు శ్రమ పడేవాడా? హల్లెలూయా. దావీదు ఆ దుఃఖపడేవాడా? మామ తరుగుతంటే అడవులంపడి గుట్టలంపడి పరిగెత్తేవాడా? హల్లెలూయా. ఏదంట? ప్రతి దానికి కూడా ఎవరు కారణమై ఉన్నారు? ప్రజలే కారణమై ఉన్నారు. యేసుక్రీస్తు మరణానికి ఎవరు కారణమై ఉన్నారు? ప్రజలే కారణమై ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నాను, కొంతమంది అంటా ఉంటారు, ఈరోజు టీచర్ గా ఒక ఉన్నాడు. ఇప్పుడు సురేష్ అన్న సండే స్కూల్ టీచర్ గా ఉన్నాడు. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు ఉంటేనే చెప్పగలుగుతాడా? ఆడ ఎవరు లేకపోతే చెప్పగలుగుతాడా? హల్లెలూయా. ఈరోజు అధికారం ఇచ్చినటువంటి తర్వాత మనం ఏం చేయాలా? ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటా, వాళ్ళని ప్రేమించుకుంటా ముందుకు వెళ్ళాలా. కానీ ఏం చేస్తా ఉన్నారు? కొంతమంది కొన్ని మందిరాలలో కూడా హల్లెలూయా ఏం చేస్తా ఉన్నారంటే పోటీతత్వం. ఈరోజు మన అందరం కూడా ఐక్యత కలిగి ఉంటే ఏం చేయగలుగుతాం? దేన్నైనా జయించగలుగుతాం, దేన్నైనా కానీ పట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. అలాంటి ఐక్యత లేకపోతే ముందుకు వెళ్ళగలుగుతామా? హల్లెలూయా. ఐక్యత కలిగి లేకపోతే దేనికి ముందుకు వెళ్ళలేం. ఈరోజు సహోదరులం అందరం కూడా మనం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో ఏం చేయగలుగుతాం? దేన్నైనా జయించగలుగుతాం. హల్లెలూయా. ఇసుకే వచ్చింది ఒక రోజు. హల్లెలూయా. ఇసుకే వచ్చింది, నేను ఒక్కని పోయాలంటే ఇదంతా పోయగలుగుతానా? ఆ నుంచి మోసుకోవాలా. ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు 3 రోజులు పడుతుంది. కానీ సంఘ పెద్దలకి ఫోన్ చేసినాను, వాళ్ళు ముగ్గురు కూడా వచ్చినారు. నేను కృపను బట్టి అంతా కూడా ఆ యొక్క రాత్రికి అయిపోయింది. హల్లెలూయా. ఏం చేసింది? ఐక్యతలో ఏముంది? గెలుపు ఉంది. ఈరోజు నీ ప్రార్థన వాక్యాలు కానీ నువ్వు ఏదైతే ఉంటావో, ఏదైతే శ్రమలో ఉంటావో ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలా? ప్రార్థించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి వీళ్ళకి చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాదు. హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారు మందిరానికి వెళ్తా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. వాళ్ళ అన్యులైతే అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎద్దెలెక్కి రోడ్లెక్కి అడుచుకుంటే మనకి ఏమైనా వస్తుందా? హల్లెలూయా. నీ భర్త త్రాగుపోతే కానీ హల్లెలూయా మీకు అందరికీ చెప్పి దాంట్లో చెప్తా చూడండి. ఏసన్న అనేసి మీకు అందరికీ తెలుసు. హల్లెలూయా. దేవుని చేత బహు బలంగా వాడబడినటువంటి దైవజనుడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడంట? ఒక స్త్రీ ఏం చేసిందంట? అతన్ని పిలుచుకొని వెళ్ళిందంట. తన కుటుంబానికి వచ్చేయ్యా, ఆ కుటుంబంలో ప్రార్థన చేయ్యా అంటే ఆయన ఎక్కువ పెద్ద దైవజనుడు కాబట్టి ఏం కాదు, సమయం దొరకదు. కానీ ఒక రోజు ఖాళీగా ఉన్నానమ్మా, నేను వస్తా ఉన్నాను మీ కుటుంబానికి ప్రార్థన చేద్దాం అనేసి ఏం చేసినాడు? వెళ్ళినటువంటి తర్వాత ప్రార్థన చేయించుకునింది. ఒట్టిగా సేవకుని పంపించడం ఎందుకు అనేసి భోజనం పెట్టింది. హల్లెలూయా. ఏం చేసింది? భోజనం పెట్టింది. ఎవరు? యవనస్తుడు. ఎవరు? ఆ యొక్క యేసన్న అనేటువంటి వ్యక్తి. హల్లెలూయా. అట్టి పరిస్థితుల మధ్య ఆ వ్యక్తి ఆ భోజనం చేస్తా ఉన్నప్పుడు ఎవరు వచ్చినారంటే సడన్ గా తన భర్త వచ్చినాడు. హల్లెలూయా. ఆ భర్త వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏది అంటే, ఎద్దున్నట్టున్నావు కదా, ఆ లోకం ఎలా మాట్లాడతారో నేను చెప్పాల్సిన అవసరం. హల్లెలూయా. ఇంత బలముగా ఉన్నావు కదా, పని చేస్తుంటే ఏమైనా పోతుందా? హల్లెలూయా. ఏమైనా జరుగుతుందా అనేసి ఏం చేస్తా ఉన్నా అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తినేటువంటి భోజనంలో కూడా ఏం చేసినాడు అంటే నువ్వు అనేసి మూసినాడు. ఎవరు? తమ భర్త. హల్లెలూయా. తగ్గించుకొని అంత గొప్ప దైవజనుడు అయినప్పటికీ నీ గృహానికి వచ్చి ఉన్నాడు, నీకు మంచి కోరి నేను ప్రార్థించడానికి ముందుకు వచ్చి ఉన్నాడు. కానీ ఏం చేస్తా ఉన్నాడు? ఆయనకు తెలియదు దేవుడు అంటే. హల్లెలూయా. ఆ యొక్క తూ అని మూసినప్పటికీ మనం ఏం చేస్తాం? తూ అని మూసి తింటామా? చీమలు పడితేనో లేకపోతే ఏదైనా పురుగు పడితేనో మనం ఏం చేస్తాం? అన్నం పోయి పారేస్తాం. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు అయినప్పటికీ ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ తూ అని మూసినటువంటి ఎంగిలి అన్నాన్ని కూడా కలుపుకొని తినేసి లేచి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. బయట వ్యక్తి కూర్చుని ఉంటే వందనాలయ్యా అనేసి చెప్పి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి తెలుసుకుంటాడా? తెలుసుకోడా? ఏమనేసి తెలుసుకుంటాడు?
హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే మోసినాడో, ఏ వ్యక్తి అయితే తిట్టినాడో ఆ వ్యక్తి ఆలోచనలో పడిపోయినాడు. హల్లెలూయా. ఏంతో పడిపోయినాడు? ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇంత యవనస్తుడై ఉన్నాడు, ఇంతగా పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి నేను తూ అని మూసినప్పటికీ నా ఎంగిలి అన్నం తినేసి వెళ్ళిపోయినాడే అనేసి ఏం చేస్తా ఉన్నాడు? ఆలోచన చేస్తా ఉన్నాడు. తన భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నటువంటి మాట ఏది అంటే, ఎవరి దైవజనుడు? హల్లెలూయా. ఇంత యవన ప్రాయంలో ఉన్నాడు, దేవుని సేవ చేస్తా ఉన్నాడు, మంచిగానే చేస్తా ఉన్నాడు. నేను తూ అని మూస్తే వెళ్ళిపోతాడు అనుకున్నా. హల్లెలూయా. నేను చీదరిస్తే వెళ్ళిపోతాడు అనుకున్నా. అయినప్పటికీ దాన్ని తిరిగి వెళ్ళిపోయాడంటే ఎంత తగ్గింపు జీవితం కలిగి జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి అదే వారంలో ఆయనతో ఆమె భార్యతో చెప్తా ఉన్నటువంటి మాట ఏంటి అంటే, నేను ఏదైతే అన్నంలో తూ అని మోసినానో అంతకి రెండింతలతో, హల్లెలూయా, అదే రిక్షా మీద వేసుకొని 2 యొక్క బియ్యం బస్తాలను వేసుకొని అదే మందిరానికి 2 భార్య భర్త వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? తూ అని మూసిన వారే, తృణీకరించినటువంటి వారే, ఎగతాళి చేసినటువంటి వాడే ఏం చేస్తా ఉన్నాడు? ఆ మందిరానికి భోజనం పెట్టడానికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? ఏసన్న అనేటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనేసి? ఆదివారం వస్తా ఉందయ్యా, నా ప్రజలకు నేను భోజనం పెట్టాలా. ఎలా? బియ్యం లేవు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడైతే అవమానించినాడో, ఎవడైతే తృణీకరించినాడో, ఎవరైతే ఎంగిలి మూసినాడో వాడే బియ్యాన్ని తీసుకొచ్చి అనేక మందికి భోజనాన్ని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దావీదు ఏం కలిగి ఉన్నాడంట? తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. తను ఏదైతే రాజు స్థానం ఇచ్చినాడో ఆ రాజు కూడా లోబడి జీవించినాడు. జీవించినప్పుడు ఏం చేసినాడు? తన మహిమను చూసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినాడు దావీదు? దేవుని ఇష్టానుసారమైనటువంటి కుమారుడు అనేసి దేవుని రొమ్మున ఆనుకొని జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అట్టి రీతిగా మనం జీవించగలుగుతామా? ఒక్కసారి ఆలోచించుకోండి. వాక్యము దేవుడు దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్.